So before we go to the word of God, I thank God for this wonderful opportunity to share his words to his wonderful people. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి మీ అందరితో ఈ వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చిన దేవుని కృపను బట్టి దేవునికి మహిమ. When I entered into the church, I felt I am in heaven. నేను మందిరంలోనికి వచ్చినప్పుడు పరలోకంను అనుభవించాను. Actually all the people are speaking in Telugu and I know one or two words of Telugu. నాకు 2-3 వచనాలు మాటలే వచ్చు తెలుగులో, నాకు తెలుగు రాదు. But still I enjoyed the worship. కానీ నేను ఆరాధన నేను చాలా సంతోషించాను, ఆనందించాను. I could experience the presence of God. దేవుని యొక్క సన్నిధి నేను ఇక్కడ అనుభవించి ఉన్నాను. I saw the movement of God. దేవుని యొక్క కదలిక ఇక్కడ కనిపించింది నాకు. I saw his angels moving around here. ఇక్కడ దేవుని యొక్క దూతలు తిరగటం నేను చూశాను. And I believe today is the day of blessings. ఈ రోజు దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి. I believe today is the day of grace of Almighty God. దేవుని యొక్క కృప ఈ ఉదయ కాలసంలో ఉందని నేను నమ్ముచున్నాను. Hallelujah. 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 So my dear people in Christ, క్రీస్తునందు నా ప్రియ సహోదరులారా, as we read this portion, ఈ వాక్యము చదివినప్పుడు and we all may know, మనందరికీ తెలిసినది, this portion is, or this epistle is written by Paul. ఈ యొక్క పత్రిక పౌలు చేత రాయబడి ఉన్నది. While he was in jail, ఆయన చెరసాలలో ఉన్నప్పుడు రాసిన పత్రిక ఇది. While he was in suffering, ఆయన శ్రమల్లో ఉన్నప్పుడు రాసిన పత్రిక. While he was in pain, ఆయన నొప్పిలో ఉన్నప్పుడు. when he was around beating, ఆయన దెబ్బల చేత ఉన్నప్పుడు. while he was around torture, ఆయన హింసించబడుతున్నప్పుడు he is writing this epistle, ఈ యొక్క పత్రికను రాస్తూ ఉన్నాడు, to his people, తన ప్రజలకు రాస్తూ ఉన్నాడు, to rejoice in the Lord. ప్రభువునందు ఆనందించుడు అని చెబుతున్నాడు. Hallelujah. Hallelujah. A few words I would like to tell something about myself. నా గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. Last 1 year I would say, పోయిన సంవత్సరము I lost two special person in my life. నా జీవితంలో ఇద్దరు ప్రాముఖ్య వ్యక్తులను నేను కోల్పోయి ఉన్నాను. Last April when I was here, నేను ఏప్రిల్లో లాస్ట్ ఇక్కడ ఉన్నప్పుడు, that time I had lost my beloved wife. ఆయన భార్యను పోగొట్టుకున్నాడు. And this 21st of January, ఈ 21st జనవరి 21 జనవరిన I lost my mother. నా తల్లిని నేను కోల్పోయాను. So while I was reading this portion, నేను ఈ వచనాలు చదువుతున్నప్పుడు, Lord, దేవుడు, the condition of Paul was, పౌలు యొక్క పరిస్థితి ఏంటంటే like me. నా జీవితం వలె ఉంది. He was in suffering. ఆయన శ్రమల్లో ఉన్నాడు. He was in pain. ఆయన నొప్పిలో ఉన్నాడు, బాధలో He ఉన్నాడు. was in torture. ఆయన హింసలో ఉన్నాడు. He was in around beating. నేను ఆయన దెబ్బల మధ్యలో ఉన్నాడు. But he was telling to the people, rejoice in the Lord. తన ప్రజలతో ఎల్లప్పుడూ ఆనందించుడి అని చెబుతున్నాడు. And after I losing my mom, నా తల్లిని నేను కోల్పోయిన తర్వాత I visited a family. నేను ఒక గృహాన్ని దర్శించాను. And I just shared the word of God. నేను వారితో దేవుని వాక్యాన్ని ప్రకటించాను. And this was my exact word. నేను ఇదే మాట చెప్పి ఉన్నాను. I am already experiencing pain. నేను ఇప్పటికే చాలా బాధను అనుభవిస్తున్నాను. And I am here to console you. నేను ఇప్పుడు మిమ్మల్ని ఆదరించడానికి వచ్చాను. Because that family also lost their parent. వారు కూడా తమ తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు కాబట్టి. My dear people in Christ, క్రీస్తునందు నా ప్రియ సహోదరులారా, it's very difficult to console somebody when you are in problem. నువ్వు ఎప్పుడైతే శ్రమలో ఉన్నావో నిన్ను ఆదరించడానికి చాలా కష్టమే. It's very difficult to say something it's okay while you lost somebody in your life. నువ్వు ఎప్పుడైతే కోల్పోయావో దాని కొరకు నువ్వు అవును సరేలే పర్వాలేదు అని చెప్పడానికి రాదు. Today my question is,
ఈ రోజు నా ప్రశ్న ఏంటంటే, if you are in suffering, నీవు శ్రమల్లో ఉంటే what are you uttering to the people? నీవు ప్రజలతో ఏమి ఉచ్చరిస్తావు, ఏం మాట్లాడుతావు? While you are in pain today, నీవు బాధలో ఉన్నప్పుడు what are you suggesting to the people? ప్రజలతో ఏమని సలహా ఇస్తావు? While you are in depression, నీవు కృంగిపోయిన సమయంలో what you are telling to the people sitting next to you? నీ పక్కనున్న వారికి నువ్వేమి చెబుతావు, ఏం సందేశం ఇస్తావు? My dear people in Christ, క్రీస్తునందు నా ప్రియ సహోదరులారా, while we read verse 5, 5వ వచనం చదివినప్పుడు in the last portion, ఆ చివరి పోర్షన్ లో it is written, అక్కడ ఏమని రాయబడిందంటే, Jesus is at hand. ప్రభు సమీపముగా ఉన్నాడు, Jesus is coming soon. ఆయన త్వరగా వస్తున్నాడు, Jesus is at hand. ఆయన సమీపంగా ఉన్నాడు. Today I would like to tell you something. ఈ రోజు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. Paulus didn't say to enjoy while you have a lot of money. పౌలు ఇక్కడ ధనం ఉన్నప్పుడు నువ్వు ఆనందించుమని చెప్పట్లేదు. But Paul says, కానీ పౌలు అంటున్నాడు, rejoice when you stand firm in the Lord. క్రీస్తు నందు నువ్వు స్థిరమై ఉన్నప్పుడు, స్థిరులుగా ఉన్నప్పుడు మాత్రమే ఆనందించుడి అంటున్నాడు. Paul never said to rejoice in the Lord పౌలు ఎప్పుడు కూడా దేవుని యందు ఆనందించుమని while చెప్పలేదు. you have a lot of friends, lot of people to cherish you. నీకున్న సహోదరులను బట్టి లేక స్నేహితులను బట్టి నువ్వు సంతోషంగా ఉండమని దేవుడు చెప్పట్లేదు. He is telling to rejoice in the Lord when no one is with you. నీతో ఎవ్వరూ లేనప్పుడే నువ్వు ఆనందించుమని దేవుడు ప్రభు చెబుతున్నాడు, పౌలు చెప్తున్నాడు. My dear people in the Christ, క్రీస్తునందు నా ప్రియ సహోదరులారా, 3 things I would like to focus here. ఈ రోజు నేను 3 సంగతులను మీకు చెప్పాలనుకుంటున్నాను. If you are the people of God, నీవు దేవుని ప్రజలు అయితే, and that is what I believe, నేను అదే నమ్ముచున్నాను, మీరు దేవుని ప్రజలని. stand firm in the Lord. ప్రభువు నందు స్థిరులయుండుడి. Stand firm in the Lord. ప్రభువు నందు స్థిరులయుండుడి. Then only your rejoicing will make a sense. దేవునందు ప్రభునందు ఆనందించడం అనేది అప్పుడే దానికి అర్థవంతంగా ఉంటుంది. Be in the same mind in the Lord. దేవుని యందు ఏక మనస్సు గలవారయుండుడి. While you are in a church, నువ్వు మందిరంలో ఉన్నప్పుడు you may be disagree while doing God's work. నువ్వు దేవుని పని జరుగుస్తున్నప్పుడు నీకే అది వ్యతిరేకంగా అనిపిస్తుండొచ్చు. కాబట్టి ఈ రోజు I would like to encourage you. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. Be in same mind. ఓకే, ఏక మనస్సు గలవారై agree with each other while you are praising Lord. నువ్వు ప్రతి ఒక్కరితో ఏకముగా ఉండటానికి ప్రయత్నించు. agree with your husband. నీ భర్తతో అంగీకరించు. agree with your wife while you are in the church. నువ్వు నీ భార్యతో అంగీకరించు మందిరంలో ఉన్నప్పుడు. dear sons and daughters, కుమార్తెలారా, agree with your parents. నీ తల్లిదండ్రులకు అంగీకారముగా ఉండు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గడి చెప్పండమ్మా. We have to be in one mind while we are coming to the church. ఏక మనస్సు గలవారై మందిరంలో అడుగు పెట్టవలెను. And there the rejoice of God will make a sense to us. అప్పుడే నీ యొక్క సంతోషము అర్థవంతంగా ఉంటుంది. We talk about 2 ladies here, no? ఇద్దరు స్త్రీల గురించి మాట్లాడుతున్నాను. And Paul is saying to be in same mind in the church. మీరు కూడా ఏక మనసులు గలవారై ఉండుడని సంఘస్థులు చెప్తున్నాడు. Then again in verse 3, 3వ వచనంలో we read, మనం చదువుతున్నాము, the Paulus is saying, పౌలు ఏమంటున్నాడంటే, help these people, those who are helping me in gospelization of Jesus Christ. సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారికి సహాయము చేయమంటున్నాడు. హల్లెలూయా. చాలా విలువైన మాటలు. మరి చూడక అటు చూడకండి, ఇటు చూడండి. While we are in the church, మనము మందిరంలో ఉన్నప్పుడు we have to help each other. మనం ఒకరికొకరు సహాయము చేయాలి. We have to support. మనము వారికి ప్రోత్సాహం ఇవ్వాలి. While his gospel is preached, సువార్త పని ప్రకటించబడినప్పుడు, while his word is preached,
సువార్త పని చేస్తున్నప్పుడు, while his message is preached, ఈ యొక్క వర్తమానం ప్రకటించబడినప్పుడు we have to support each other. మనం ఒకరినొకరు సహాయం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. Then only the joy of Jesus will remain in our life. అప్పుడే ప్రభువునందు సంతోషం మనలో నివసిస్తుంది, నిలకడగా And ఉంటుంది. that joy will remain till the end of this world. అంతం వరకు ఈ సంతోషం మన జీవితంలో నిలిచి ఉంటుంది. And it will go to heaven with us. అది మనతో కూడా, సంతోషం మనతో కూడా పరలోకం వరకు చేరుతుంది. We are not meant only to live on the face of this earth. మనము ఈ భూమి మీద ఉన్నంత వరకే కాదు, ఇక్కడ ఉండడానికి పిలువబడలేదు. Our target is go to the Lord. మన యొక్క గురి పరలోకము, అంటే ప్రభు యొద్దకు వెళ్ళడానికి. Jesus is coming soon. యేసయ్య త్వరగా And వస్తున్నాడు. if you want to go with him, ఆయనతో కూడా మీరు వెళ్ళాలనుకుంటే you have to follow the three things Paul is saying. 3 విషయాలు మీరు వెంబడించవలసింది. Stand firm in Jesus. ప్రభువునందు స్థిరులై ఉండాలి. Stand firm in Jesus. ప్రభువునందు స్థిరులై ఉండాలి. Believe that he is the Lord of your life. ఆయనే మీకు దేవుడై ఉన్నాడు మీ Believe జీవితానికి. that he is the Lord of your family. నీ యొక్క కుటుంబానికి ఆయనే దేవుడై ఉన్నాడని నమ్మాలి. What problem may in your family, మీ కుటుంబంలో ఏ సమస్య వచ్చినప్పటికీ Jesus is with you. యేసయ్య మీతో ఉన్నాడు. He is there to solve everything in your life. నీ జీవితంలో ప్రతిది కూడా సాల్వ్ చేయడానికి, My dear, పరిష్కారం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. these days we can see ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాము, fighting in between the church believers. సంఘస్థుల మధ్యలో పోరాటాలు జరుగుతున్నాయి. Fighting between husband and wife. భార్య భర్తల మధ్యలో పోరాటము. If we are not in same agreement on the face of this earth, how we can manage there? ఇప్పుడు కనుక మనము ఏక మనసు గలవారమై ఒకరినొకరు అంగీకరించకపోతే ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత ఏక హృదయం ఎక్కడ ఉండగలుగుతుంది? We have to be in one mind. మనము ఏక మనసు గలవారై ఉండాలి. Dear husbands, భర్తలారా, you are not going alone to the heaven. నీవు పరలోకానికి అలాగా వెళ్ళిపోవు. You have to take to your wife with you. నీ యొక్క భార్యని తీసుకొని వెళ్ళాలి. Dear wives, భార్యలారా, you are not going alone to the heaven. నువ్వు ఒక్కదానివే పరలోకానికి వెళ్ళాల్సింది కాదు. You have to take your husband to heaven. నీ యొక్క భర్తని పరలోకానికి తీసుకొని వెళ్ళాలి. Dear parents, తల్లిదండ్రులారా, you are not alone going to the heaven. నువ్వు ఒక్కడు మీరే కాదు వెళ్ళేది పరలోకానికి. You have to take your children to the Lord. మీ యొక్క పిల్లల్ని కూడా ప్రభు యొద్దకు నడిపించాలి. Then only our sitting here will make any sense. అప్పుడు మాత్రమే మనం ఇక్కడ కూర్చుండడం, ఇక్కడ రావటము ఒక అర్థంతో కూడినదై ఉంటుంది. If we are not in a proper agreement in our family, ఒకవేళ మనలో మనకే సమతం లేకపోతే, అంగీకారం లేకపోతే, it's not possible to remain in same agreement in the church. అదే మందిరంలో నీవు నిలిచి ఉండలేవు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. In very first verse, మొట్టమొదటి వచనంలోనే we see మనం చూస్తూ ఉన్నాము, Paul is saying, పౌలు ఇలా చెబుతున్నాడు, you are my joy and crown. నా ఆనందము నా కిరీటమును మీరై ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Can Jesus say to you and me that we are his joy and crown? యేసయ్య మన విషయంలో నీవే నా ఆనందము నా కిరీటం అని చెప్పగలుగుతారా? Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. హల్లెలూయా. My dear people, నా ప్రియ సహోదరులారా, Paul is chasing to the target. ఆయన గురి యొద్దకు పరిగెడుతున్నాడు. Are we chasing? మనం పరిగెడుతున్నామా? Are we ready to chase? మనము పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నామా? Are we fixing our eyes to the Lord? మన ప్రభువునందు మన యొక్క దృష్టి మళ్ళిస్తున్నామా, చూస్తున్నామా? Who is up in the heaven మన దృష్టి అంతా పరలోకం వైపు ఉందా? and ready to come to take us with him? ఆయనతో పాటు మనల్ని తీసుకెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నామా? But if we want to go with him, మనం ఇప్పుడు ఒకవేళ మనం వెళ్ళాలనుకుంటే we have to be ready. మనము సిద్ధంగా ఉండాలి. We have to be ready. మనము సిద్ధంగా ఉండాలి. We have to stand firm in him. మనము ఆయనలో
స్థిరులై ఉండాలి, and rejoice in him. ఆయనలో ఆనందించాలి. We have to be in the same mind and rejoice to him. మనం ఏక మనస్సు గలవారై సంతోషంగా ఉండాలి. We have to help each other and rejoice in him. మనము ఒకరికొకరు సహకరించుకొని ఆయన యందు ఆనందించాలి. And a very good thing is written here. ఇంకో మంచి మాట రాయబడి ఉంది. The good people are having their name written in heaven. The good people. The good people are having their name written in the heaven. మంచివారు తమ పేరులు సహకారులు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. So if your name is not written in book of life, ఒకవేళ నీ పేరులు జీవ గ్రంథమందు రాయబడి ఉండకపోతే you will cast out from heaven. నీవు పరలోకం నుండి You త్రోసివేయబడతావు. will never enter in heaven. పరలోకానికి నీవు ఎప్పుడు కూడా చేరలేవు. You will never enter in heaven. నువ్వు పరలోకం ఎప్పుడు చేరలేవు. That is what Paul is saying here. అదే పౌలు ఇక్కడ And తెలియజేస్తున్నాడు. these three characters is very important. ఈ మూడు లక్షణాలు చాలా ప్రాముఖ్యమైనది. These three things is very important. ఈ మూడు లక్షణాలు చాలా ప్రాముఖ్యమైనది. We have to rejoice in the Lord మనము ప్రభువునందు ఆనందించాలి. by standing firm in him, ఆ క్రీస్తులో ప్రభువునందు స్థిరులై ఉండాలి. by living in the same mind, ఒకే ఆత్మతో ఏక మనస్సు గలవారై ఉండాలి. by helping each other while serving the Lord. ఒకరినొకరు సహకరించుకొని సహాయం చేసుకోవాలి. And we have to get ready for that. దాని కొరకు మనం సిద్ధంగా ఉండాలి. Jesus is coming soon. యేసు తిరిగి వస్తున్నాడు త్వరగా. Jesus is coming soon. త్వరగా ఆయన వస్తున్నాడు. Jesus is coming soon. త్వరగా వస్తున్నాడు. God loves us to be ready for him. యేసయ్య దేవుడు మనము ఆయన కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడాలని కోరుతున్నాడు. Your big house will never take to you heaven. నీ యొక్క పెద్ద గృహము నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. Your bank balance will not lead you to heaven. నీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే ఏదైతే ఉందో అది నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. Your good clothes in your wardrobe will never lead you to నీ heaven. మంచి దుస్తులు కానీ లేకపోతే నీకు ఉన్న వార్డ్రోబ్ కానీ ఏది కూడా నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. Your worldly pleasure will not lead to you heaven. లోక సంబంధమైన భోగాలు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళవు. Only Jesus can take you to heaven. Only while you rejoice Yes, in him. యేసే మాత్రమే నిన్ను పరలోకానికి తీసుకెళ్ళగలడు. And he has reward for every one of us. ఆయనే అందరికీ బహుమానం కలిగి ఉన్నాడు. Let's read a verse. ఒక వచనం చదువుదాము. Revelation 22 verse 12. ప్రకటన 22:12 వచనం. ప్రకటన 22:12 వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Jesus is coming soon. యేసే త్వరగా వస్తున్నాడు. And he has reward for every one of us. ప్రతి ఒక్కరికి బహుమానం జీతం ఆయన దగ్గర ఉన్నది. He has reward for me. నాకు ఆయన జీతం ఇవ్వటానికి బహుమానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. He has reward for dear pastor. ఆయన కాపరికి కూడా బహుమానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. He has reward for you all. నీ అందరికి కూడా బహుమానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. But there is a big question. కానీ ఒక పెద్ద ప్రశ్న ఉంది. Are we ready to go with him? ఆయనతో వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నామా? Are we ready to receive that reward? ఆ బహుమానం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? Have we done something to receive that reward? ఆ బహుమానం పొందడానికి మనం ఏం చేస్తున్నాము? As Paul says in chapter 3, పౌలు 3వ అధ్యాయంలో ఇలా చెబుతున్నాడు. in last verses, చివరి వచనంలో, I am chasing my target. నేను నా యొక్క గురిని నేను దృష్టించి ఉన్నాను. I am chasing my target. నా యొక్క గురిని కోసం నేను పరిగెడుతున్నాను. Are we chasing? మనం పరిగెడుతున్నామా? The question is, are we chasing? మనము పరిగెడుతున్నామా అనేది ప్రశ్న. Are we chasing Jesus? మనం యేసయ్యని కొరకు పరిగెడుతున్నామా? Or the worldly pleasure? లేకపోతే లోక భోగాల వైపు పరిగెడుతున్నామా? Are we chasing to Jesus?
యేసు వైపు మనం పరిగెడుతున్నామా, or worldly enjoyment? లేకపోతే లోక భోగాలపైన ఆనంద దాని కొరకు పరిగెడుతున్నామా? Are we chasing Jesus యేసయ్యను వెతుకుచున్నామా, or chasing some pastors? లేకపోతే కాపరులను వెంబడిస్తున్నామా? Hallelujah. హల్లెలూయా. There is a fashion in our country these days. మన యొక్క దేశంలో ఒక ఫ్యాషన్ ఉంది. People are believing their pastor more than Jesus. పాస్టర్ల కంటే కాపర్ల కంటే దేవుని కంటే కాపర్లనే ఎక్కువ దృష్టిస్తున్నారు. I don't know what about in southern India. సేమ్ థింగ్. But in our country, it is, in our North India, it's very difficult. మా పైన నార్త్లో ఉత్తర ప్రదేశంలో ప్రజలు కాపర్ల వైపే చూస్తూ ఉన్నారు. I don't know what about here in southern India, but pastor says it is also same condition here. పాస్టర్ గారు ఇక్కడ కూడా అదే కండిషన్ ఉందని చెప్తున్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Your pastor will never lead to you heaven. నీవు కాపరి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళలేడు. Only Jesus can. యేసే మాత్రమే. Only Jesus will. యేసే మాత్రమే. Only Jesus will. యేసే మాత్రమే. Chase him. ఆయనను వెంబడించు. Follow him. ఆయనను వెంబడించు. Follow him. ఆయనను వెంబడించు. And keep in mind the three things Paul says here. 3 విషయాలు మీరు చాలా జాగ్రత్తగా దృష్టించండి. Stand firm in belief. ప్రభు నందు స్థిరంగా ఉండి నమ్మిక Be ఉంచు. in same mind while you are in the church. ఏక మనసు గలవారై ఉండుడి మందిరంలో. Help each other while serving the Lord. ఒకరికొకరు సహాయం చేసుకోమని చెబుతున్నాను. Things are very important while we are a member of any church. మనం ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ మందిరంలో ఉన్నప్పటికీ ఈ 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనది. God wants this thing seriously to be followed. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా వెంబడించాలని కోరుచున్నాను. I don't know what you people are going through right now. మీరేం అనుభవిస్తున్నారో నాకు తెలియదు. I don't know what you are thinking right now. మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. I don't know what sufferings you are going through now. మీరు ఏ శ్రమల గుండా వెళ్తున్నారో నాకు తెలియదు. I don't know what mental setup you are going through now. మీ యొక్క మానసిక స్థితి ఎలా ఉందో నాకు తెలియదు. But Jesus is there. యేసే అక్కడ ఉన్నాడు. To make everything in proper order. ప్రతిదీ సరియైన దానిగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. He is there. ఆయన ఉన్నాడు. He is there. ఆయన ఉన్నాడు సమీపంగా. Paul may fail. పౌలు ఫెయిల్ అవ్వచ్చు. But Jesus never. యేసే మాత్రం ఎప్పుడు కూడా ఓడిపోడు. Jesus never. ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టడు. Shall we close our eyes? కళ్ళు మూసుకుందామా? Yes. Hallelujah. Hallelujah. Hallelujah Lord. Hallelujah. 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 My dear people, నా ప్రియ సహోదరులారా, I don't know నాకు తెలియదు what you are facing in your life right ఈ రోజు now. నీవేం అనుభవిస్తున్నావు నాకు తెలియదు. What mental setup you are in. నీ యొక్క మానసిక స్థితి ఎలా ఉందో నాకు తెలియదు. But God knows. దేవునికి తెలుసు. And He is ready ఆయన సిద్ధంగా ఉన్నాడు to help you out. నీకు సహాయం చేయడానికి. To make a way out from that situation. నీ పరిస్థితి నుండి నిన్ను బయటికి తీసుకురావడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. To make a way out from your condition. నీకు పరిస్థితుల నుంచి బయటికి తీసుకురావాలని ఆయన కోరుచున్నాడు. If you are ఇప్పుడు నీవైతే thinking, Lord, ఒకవేళ ఆలోచిస్తున్నట్లయితే, I'm not up to the mark. నేను సరిగా లేకపోయి ఉన్నాను. Lord, I am not stand firm in you. నేను స్థిరంగా నిలిచుండలేకపోయాను. Lord, I am not strong in you. నేను బలంగా లేకుండా ఉన్నాను నీ యందు. If this is your prayer, ఈ రోజు నీ ప్రార్థన ఏదై ఉంటే I would like to pray for you. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. If you are not in a proper agreement with your family members, నీ కుమారులతోని లేకపోతే కుటుంబ సభ్యులతో నేను సమేతంగా లేకపోతే, if you are not in proper agreement with church believers, సంఘముతో సరిగ్గా లేకపోతే, I would like to pray for you. నీ కొరకు నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. If you are not able to help each other, ఒకరినొకరు సహాయం చేసుకోలేకపోతే, since you want to do, నీకు చేయాలనిపిస్తుంది,
I would like to pray for you. నీ కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను. I would like to pray for you. నీ కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను. Yes, hallelujah. హల్లెలూయా. Oh, hallelujah. హల్లెలూయా. Ribana shikarabanaba. ఓరానమ సెకెర. Shabobana by ఓ shikarabanaba. హల్లెలూయా. Oh, rikarararararararana. Shababalabarabanabalabarabanabalaba. Oh, rikanabana shikarabanaba. హల్లెలూయా. హల్లెలూయా. Shibabanabalaba shaidana. Oh, Jesus. Thank you, Jesus. Oh, Jesus. Thank you, Oh, Jesus. Jesus. Thank you, Oh, Jesus. Jesus. Hallelujah. 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 Thank you, thank My you, dear thank you, people in Jesus. Christ, నా ప్రియ సహోదరులారా, if you want to be prayed, నువ్వు